హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఈరోజు మనం జాయ్ బ్లాక్ చైన్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ వీళ్ళ నోడ్స్ అనేది మనం ఇప్పుడు కీస్ పర్చేస్ చేసి నోడ్స్ రన్ చేసి వాళ్ళ జాయ్ టోకన్ని మనం ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో ఈ పర్టికులర్ బ్లాక్ చైన్ ఏంటి, దీని బ్యాకింగ్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు నేను ఇందులో ఇన్వెస్ట్ చేశాను, అండ్ దాంతోపాటు ఈ నోడ్ని మీరు ఎలా సెటప్ చేయాలి, VPS ద్వారా సెటప్ చేసి మీరు 24/7 దాన్ని ఎలా రన్ చేయాలో చెప్తాను. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి విత్ లైవ్ డెమో. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాడ్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్ జాయ్ గురించి బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకుందాం, దాని తర్వాత ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం, దాని తర్వాత నోడ్ పర్చేస్ చేసి ఎలా సెటప్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ థింగ్, జాయ్ వచ్చేసి ఒక బ్లాక్ చైన్, గేమింగ్ బేస్డ్ బ్లాక్ చైన్ అనమాట. అండ్ దీని గురించి మీకు ఈజీగా తెలియాలంటే నేను ఈ పర్టికులర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ వీడియో ఉంది రైట్ సైడ్లో, వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి. మీకు 2 minutesలో 40 secondsలో మీకు ప్రాజెక్ట్ గురించి క్లియర్ ఐడియా వస్తుంది. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్లీ బ్యాక్డ్ అండ్ డెవలప్డ్ బై ఆఫ్ చైన్ ల్యాబ్స్. సో ఆఫ్ చైన్ ల్యాబ్స్ ఎవరో మీకు తెలియకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఆర్బిట్రమ్ బ్లాక్ చైన్ని లాంచ్ చేసింది ఆఫ్ చైన్ ల్యాబ్సే. సో సేమ్ ల్యాబ్స్ నుంచే వీళ్ళు ఇంకొక L3, ఇది వచ్చేసి లేయర్ 3 సొల్యూషన్. లేయర్ 2 మనం చూసాము, ఆర్బిట్రమ్ వచ్చేసి లేయర్ 2. సో ఆర్బిట్రమ్ పైన లేయర్ 3 లాగా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది లేయర్ 3 కింద వస్తుంది. సో చూడొచ్చు, ఫస్ట్ ఇథీరియం లేయర్ 1, ఆర్బిట్రమ్ ఈజ్ లేయర్ 2 అండ్ జాయ్ ఈజ్ లేయర్ 3. సో లేయర్ 3 ఎందుకంటే ఈవెన్ మనం ఆర్బిట్రమ్లో కూడా చూసుకున్నట్లయితే గ్యాస్ ఫేస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 20 cents అలా పడుతుంది. బట్ లేయర్ 3లో గ్యాస్ ఫేస్ ఇంకా తక్కువ ఉంటాయి. ఇది బేసికలీ ఫర్ గేమింగ్ కోసం డెవలప్ చేసిన బ్లాక్ చైన్ అనమాట. సో దెన్ అగైన్ గైస్, ఇది కమింగ్ ఫ్రమ్ ఆర్బిట్రమ్ టీమ్. సో ఆర్బిట్రమ్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. సో అందుకే దీనిపైన నాకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దెన్ ఇంకా సింపుల్గా తీసుకోవాలంటే ఈ వీడియో చూడండి, మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది వాళ్ళ బ్యాకర్ ఎవరు, పార్ట్నర్స్ ఎవరు అనేది. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చేసి కోడ్ డెవలప్డ్ బై ఆఫ్ చైన్ ల్యాబ్స్ అండ్ దీని అఫీషియల్ పార్ట్నర్ తీసుకున్నట్లయితే టీమ్ సీక్రెట్. సో టీమ్ సీక్రెట్ తీసుకుంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఈ స్పోర్ట్స్ బ్రాండ్ అనమాట. సో వాళ్ళతో టైఅప్ అయి ఉంది. సో వన్స్ వీళ్ళు జాయ్ బ్లాక్ చైన్ లాంచ్ చేసి మెయిన్ నెట్లో వీళ్ళు గేమ్స్ లాంచ్ చేయగానే దే విల్ బీ ఆన్ మెయిన్ స్ట్రీమ్. సో చూద్దాం ఎలా వెళ్తుందో. బట్ ఇంకా అదర్ థింగ్స్ తీసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లో మీరు చూసుకున్నట్లయితే ఈ జాయ్ వచ్చేసి చూడొచ్చు ఇక్కడ పవర్డ్ బై జాయ్, ఆఫ్ చైన్ ల్యాబ్స్ అండ్ ఆర్బిట్రమ్. దెన్ దీని నోడ్ని మనం ఎందుకు బై చేసి రన్ చేయాలి? సో ఈ నోడ్ వచ్చేసి మీరు నార్మల్గా VPS బై చేసి రన్ చేసినట్టు కాదు. సో దీంట్లో మీరు ఆ నోడ్ రన్ చేయడానికి ఓన్లీ సెలెక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. సో ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ నోడ్ యాక్సెస్. సో ఎవరు పడితే వాళ్ళు నోడ్ రన్ చేయలేరు. సో ఈ నోడ్ని మీరు ఇన్స్టాల్ చేసి రన్ చేయాలంటే మీ దగ్గర నోడ్కి సంబంధించిన కీ పర్చేస్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు, దాన్ని వచ్చేసి సెంట్రీ కీ అంటాము. సో సెంట్రీ కీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రైస్ వచ్చేసి రైట్ నౌ 0.46 ఇథీరియం దగ్గర ఉంది, విచ్ ఈస్ వెరీ వెరీ హై రైట్ నౌ. బట్ నేను ఎందుకు ఈ ప్రైస్లో బై చేస్తాను మీకు తర్వాత తెలుస్తుంది. బట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. సో రైట్ నౌ దీనికి కాస్ట్ అనేది ఉంటుంది. ఈ కీ ఎవరైతే బై చేస్తారో 0.46 ఇథీరియం స్పెండ్ చేసి ఎవరైతే బై చేస్తారో ఈ ప్రైస్ పెరుగుతా పోతుంది. సో ఈ కీ బై చేసిన వాళ్ళు మాత్రమే ఈ నోడ్ని రన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ యాక్సెస్. సో ఎవరు పడితే వాళ్ళు నోడ్ రన్ చేయలేరు. సో ఎందుకు రన్ చేయాలంటే బేసిక్ రీజన్ వచ్చేసి రివార్డ్. సో ఈ నోడ్ ఎవరైతే కీ రన్ చేస్తున్నారో వాళ్ళకు ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే జాయ్ టోకన్స్ని రివార్డ్ కింద ఇస్తుంది అనమాట, యాజ్ ఎ ఎమిషన్. సో నోడ్ రన్ చేసే ప్రతి అవర్ మీకు కొన్ని కాయిన్స్ అక్యుములేట్ అవుతాయి. సో మీకు రివార్డ్స్ వచ్చేసి వన్స్ ఇన్ ఏ వీక్ మీ వ్యాలెట్లోకి క్రెడిట్ అవుతుంది. సో అది ఎంత అవుతుందో అదంతా డిస్కస్ చేద్దాం. సో బేసికల్లీ ఈ నోడ్ రన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీ విల్ బీ ఎర్నింగ్ ప్రాజెక్ట్ టోకన్స్. సో ఇప్పుడు కూడా మీరు నోడ్ అనేది రన్ చేయొచ్చు, ప్రాజెక్ట్ టోకన్స్ ఏం చేయొచ్చు. కావాలంటే దాన్ని మీరు పర్చేస్ చేయాలి. ఎలా పర్చేస్ చేసి నోడ్ ఎలా సెటప్ చేయాలి మీకు చూపిస్తాను. దానికన్నా ముందు ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకున్నట్లయితే ఈ పర్టికులర్ నోడ్ మీరు ఏదైతే బై చేస్తున్నారో కీ, ఇది నాన్ ట్రాన్స్ఫరబుల్ సోల్ బాండ్ టోకన్. సో అంటే మీ వ్యాలెట్లో పర్చేస్ చేస్తే మీరు దాన్ని వెళ్ళి మార్కెట్ ప్లేస్లో, ఓపెన్ సీ అట్లాంటి సెకండరీ మార్కెట్ ప్లేస్లో ఆ కీని సెల్ చేయలేరు. సో ఇన్ కేస్ మీరు ఈ 0.46 ఇథీరియంని ఇప్పుడు బై చేసి ప్రైస్ పెరిగాక సెల్ చేస్తాం అనుకుంటే యూ కెన్ నాట్ సెల్ ఇట్. సో అది మీ వ్యాలెట్కి లింక్ అయి ఉంటుంది. ఓన్లీ మీరు మాత్రమే దానిలో కాయిన్స్ అనేది ఫామ్ చేయొచ్చు అనమాట. సో దీన్ని మైండ్లో గుర్తు పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. అండ్ దాట్ టు ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితేనే చేయండి. సో లేకుంటే ఐ వుడ్ నాట్ రికమెండ్. సో దెన్ దీని ప్రైస్ వచ్చేసి తీసుకున్నట్లయితే దీని టైర్ ప్రకారం ఉంటుంది. సో రైట్ నో ఇప్పుడు మనం 0.467 ఇథీరియం ప్రైస్లో ఉన్నాం, టైర్ 10. సో అంటే ఆల్మోస్ట్ 20 ఎన్ని సెల్ అయ్యో మనం ఇక్కడ వెబ్సైట్లో చూడొచ్చు. సో 22,238 నోడ్స్ అనేవి లైసెన్సెస్ సెల్ అయ్యాయి. అండ్ దే హ్యావ్ రేజ్డ్ అరౌండ్ $10 million ఇన్ కపుల్ ఆఫ్ డేస్. సో ఈ లాంచ్ కపుల్ ఆఫ్ డేస్ అయింది. సో అందులోనే వీళ్ళు $10 million రేజ్ చేశారు. అండ్ $10 million ద్వారా వీళ్ళు ఎమిషన్ చేసింది మొత్తం 22,238
శాంటరీ నోడ్స్ అనేది పర్చేసెస్ జరిగాయి. సో ఇంకా పర్చేస్ అవుతుంది, బట్ దీని క్యాప్ వచ్చేసి దే హ్యావ్ సెట్ ఇట్ టు 50,000. సో వన్స్ 50,000 రీచ్ అవ్వగానే ఇంకెవరు దాన్ని పర్చేస్ చేయలేరు, దట్ ఈస్ అ మ్యాక్సిమం. బట్ ప్రైస్ చూడొచ్చు, మీరు లాస్ట్ లాట్లో బై చేయాలంటే ప్రైస్ వచ్చేసి 30 ఇథీరియం ఉంటుంది. ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ బై ఇట్. సో మేబీ ఈవెన్ ఇక్కడ చూడొచ్చు మీరు, వన్స్ ఇది ఒక సర్టెన్ అమౌంట్ క్రాస్ అయిన తర్వాత ప్రైజెస్ అనేది డ్రాస్టిక్గా పంప్ అవుతాయి. సో ఇప్పుడు చూడొచ్చు, మనం ఉండేది ఇప్పుడు 0.46 పర్ నోడ్ ప్రైస్లో నడుస్తుంది. దాని తర్వాత 0.5 వెళ్తుంది, 0.6, 0.7, 0.8, ఈవెన్ 1 ఇథీరియం వెళ్తుంది. సో దాని తర్వాత చూడొచ్చు హ్యూజ్గా ప్రైస్ అనేది స్పైక్ వెళ్తుంది. సో ఇప్పుడు ఇంకా మనం ఎర్లీ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు 0.46 ఇథీరియంలో బై చేస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్. సో నెక్స్ట్ స్టెప్, సో బై చేసిన తర్వాత మనకు ఎమిషన్ ఎస్టిమేటెడ్ రివార్డ్స్ ఎంత రీచ్ వచ్చో చెప్తాను. సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఒక రఫ్ ఎస్టిమేట్ ఇచ్చారు. సో ఇందులో రివార్డ్ ఎమిషన్ వచ్చేసి బేస్డ్ ఆన్ కరెంట్ సర్క్యులేటింగ్ సప్లై ఆఫ్ జై. బట్ ఇప్పుడు ఈ ఎస్టిమేషన్ చూడొచ్చు. సో ఇన్ కేస్ కరెంట్ సర్క్యులేటింగ్ సప్లై ఆఫ్ జై టోకన్స్ మార్కెట్లో 750 మిలియన్ టోకన్స్ ఉంటే, ఈ సర్క్యులేటింగ్ సప్లై కేస్ అన్ని టోకన్స్ సర్క్యులేషన్లో ఉంటే, ఇన్ కేస్ లెట్స్ సే 25,000 కీస్ మాత్రమే సర్క్యులేషన్లో ఉన్నాయి అనుకుందాం, మిగిలిన ఎవరు మింట్ చేయలేదు అనుకుందాం. అప్పుడు పర్ మంత్ పర్ యూజర్ 1,772 జై టోకన్స్ మాత్రమే, ఈఎస్ అంటే ఎస్క్రో జై టోకన్స్ మాత్రమే ఎమిషన్ అవుతాయి. అంటే మీరు ఒక్క కీ ఉంటే ఇన్ని టోకన్స్ సర్క్యులేషన్లో ఉంటే మీకు పర్ మంత్ 1,700 టోకన్స్ అనేది మీరు ఫార్మ్ చేయొచ్చు. బట్ గైస్, ఇది 750 మిలియన్ సర్క్యులేటింగ్ సప్లై రావడానికి చాలా టైం పడుతుంది నా ఉద్దేశంలో. రైట్ నౌ ఇది టోకన్ జనరేషన్ ఈవెంట్లో దీని టోకనామిక్స్ తీసుకున్నట్లయితే దే ఆర్ వెరీ క్లియర్. సో ఏ టోకన్స్ కూడా ఇన్వెస్టర్ రౌండ్ ఆర్ టీమ్ రౌండ్ ఓన్లీ ఎకోసిస్టమ్ టోకన్స్ మాత్రమే, దానిలో 2% మాత్రమే అన్లాక్ అయి ఉంటే రిమైనింగ్ ఆల్ టోకన్స్ విల్ బి లాక్డ్. సో అదర్ ఆప్షన్ వచ్చేసి నోడ్ రన్నర్స్కి, మనం ఏదైతే జై టోకన్స్ ఫార్మ్ చేస్తున్నామో అది మాత్రమే రిలీజ్ అవుతుంది. సో విచ్ మీన్స్ ఈ 750 మిలియన్ టచ్ అవడానికి నాకు తెలిసి ఈజీగా 6 months ఆఫ్టర్ టీజీ పడుతుంది. బట్ దట్ ఈస్ మై రఫ్ ఎస్టిమేట్ గైస్. సో ఎట్ ద లిస్టింగ్ టైం నాకు తెలిసి ఇట్ విల్ నాట్ బి దట్ మచ్. సో ఈజీలీ నాకు తెలిసి మంత్లీ మనం 3,000 to 4,000 ఆర్ 5,000 టోకన్స్ని కూడా ఫార్మ్ చేయొచ్చు బిఫోర్ లిస్టింగ్. దెన్ దీని టోకన్ రోడ్ మ్యాప్ తీసుకున్నట్లయితే టోకన్ వచ్చేసి జనవరిలో లిస్ట్ అవుతుంది. సో టోకన్ జనరేషన్ ఈవెంట్ జనవరి అంటే ఇప్పుడు నుంచి మనం ఏదైతే ఫార్మ్ చేస్తున్నామో అదంతా ఈ ఎస్క్రో జై టోకన్స్లో మన వ్యాలెట్లో ఉంటుంది. వన్స్ టోకన్ లాంచ్ అవగానే ఎస్క్రో జైని మనం యాక్చువల్ జై టోకన్స్కి కన్వర్ట్ చేసుకొని లిస్టింగ్లో సెల్ చేయొచ్చు అనమాట. సో జనవరి అంటే 1 month టైం ఉంది. సో ఆల్మోస్ట్ 2 months టైం ఉంది అనుకుందాం. సో మేబీ జాన్ ఎండ్కి అనుకుంటే అంతలోపు మనం నా ఉద్దేశంలో మేబీ అరౌండ్ ఒక్క నోడ్తో అరౌండ్ 5,000 ఈజీలీ ఈఎస్ డై టోకన్స్ మనం ఫార్మ్ చేయొచ్చు. దెన్ అనదర్ రిస్క్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏంటంటే వీళ్ళ రిడమ్షన్. సో రిడమ్షన్ వచ్చేసి కాస్ట్ ఉంటుంది. మీరు ఈ ఎస్క్రో జై టోకన్స్ని మనం ఫార్మ్ చేసి దాన్ని మనం మెయిన్ నెట్ లాంచ్ తర్వాత జై టోకన్స్కి కన్వర్ట్ చేస్తే దేర్ ఇస్ ఎ బర్న్ ఫీ. సో మీరు మినిమం రిడమ్షన్ వచ్చేసి 15 days తర్వాత మాత్రమే దాన్ని రిడీమ్ చేయగలరు. సో 15 days వన్స్ ఆ టోకన్స్ వచ్చాక 15 days తర్వాత మీరు దాన్ని రిడీమ్ చేసి 100 టోకన్స్ రిడీమ్ చేస్తే యూ విల్ గెట్ ఓన్లీ 25 జై టోకన్స్. సో 25% మాత్రమే ఎమిషన్ అవుతుంది. సో 90 days తర్వాత చేస్తే మీకు 62% వస్తుంది. ఇన్ కేస్ 180 days మీరు హోల్డ్ చేసుకొని 190 days తర్వాత మీరు దాన్ని రిడీమ్ చేసుకుంటే 100% మీ 100 టోకన్స్ 100% రిలీజ్ అవుతుంది అనమాట. సో నాకు తెలిసి టోకన్ జనరేషన్ ఈవెంట్లో చాలా తక్కువ టోకన్స్ ఉంటాయి సర్క్యులేషన్లో. ఓన్లీ ఏదైతే ఎకోసిస్టమ్లోంచి 2% రిలీజ్ అవుతుందో ఫర్ ద సప్లై అది మాత్రమే ఉంటుంది అనుకుంటున్నాను. సో టోటల్ టోకన్ సప్లై వచ్చేసి 2.5 billion ఇంటూ 0.02 తీసుకుంటే అరౌండ్ 50 million టోకన్స్ మాత్రమే సర్క్యులేషన్లో ఉంటాయి, విచ్ ఇస్ ఫ్రమ్ ద ఎకో సిస్టమ్. సో ఇంకా ఇన్ని 750 million అవ్వడానికి నాకు తెలిసి చాలా టైం పడుతుంది. అండ్ దాట్ టు ఈజీలీ మనం 5,000 టోకన్స్ ఫార్మ్ చేయొచ్చు. దట్ ఈస్ మై ప్రిడిక్షన్ గైస్, నో గ్యారంటీడ్. సో బేస్డ్ ఆన్ మై ఎక్స్పెక్టేషన్ ఐఎమ్ టెల్లింగ్. సో దాని తర్వాత మీరు దాన్ని బంద్ చేసినా కూడా, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5,000 టోకన్స్ మీరు ఫార్మ్ చేశారు అనుకుందాం కీ పర్చేస్ ఫర్ 1 month, అండ్ ఇమీడియట్లీ 15 days తర్వాత మీరు దాన్ని రిడీమ్ చేస్తుంటే ఫుల్ రిడీమ్ చేస్తే మీకు ఓన్లీ 0.25% మాత్రమే రిడీమ్ అవుతాయి, విచ్ మీన్స్ యూ విల్ బీ రిసీవింగ్ అరౌండ్ 1,250 tokens on the token generation event. So this is a rough estimate. So in case token price వచ్చేసి మేబీ $1 అయినా కూడా we will be break even. So we will definitely break even if the token price is $1, which will be $1,250 per key. So right now key price తీసుకున్నట్లయితే 0.46 ఉంది ఇంటూ ఇథీరియం ప్రైస్ 2,300 తీసుకుందాం, అరౌండ్ $1,000 ఉంది. ఈవెన్ దో విల్ బి బ్రేక్ ఈవెన్ విత్ ఇన్ 1 month. సో దట్ ఈస్ మై ప్రిడిక్షన్. ఏమైనా జరగవచ్చు, టోకన్ మేబీ $0.1 కూడా లిస్ట్ అవ్వచ్చు, మేబీ 0.5 కూడా అవ్వచ్చు, 0 కూడా అవ్వచ్చు, ఆర్ 1 కూడా అవ్వచ్చు, 10 కూడా అవ్వచ్చు. సో దాట్స్ టోటలీ అప్ టు యూ. సో నేను వర్స్ట్ కేస్ సినారియోలో నా ప్రిడిక్షన్లో ఇంత అవుతుందనేది చెప్పాను.
సో ఇప్పుడు మనం టోకన్ గురించి రిస్క్ గురించి అన్ని మాట్లాడుకున్నాం. సో నేను జస్ట్ సమ్మరైజ్ చేశాను. దాని తర్వాత మనం టోకన్ నోడ్ సెటప్ పర్చేజ్ ఎలా చేసి దాన్ని ఎలా సెటప్ చేయాలో మాట్లాడదాం. ఫస్ట్ పాజిటివ్ థింగ్స్ వచ్చినట్లయితే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఫ్రమ్ ఆఫ్ చైన్ ల్యాబ్స్. ఆర్బిట్రమ్ చైన్ ఎవరైతే డెవలప్ చేస్తారో అదే టీమ్ దీన్ని డెవలప్ చేస్తుంది. సో దిస్ L3 ఆన్ ఆర్బిట్రమ్. సో దీస్ టూ ఆర్ ద మెయిన్ కీ అడ్వాంటేజెస్. అండ్ దెన్ దాని తర్వాత టీమ్ సీక్రెట్తో పార్ట్నర్షిప్, దిస్ ఈజ్ వెరీ హ్యూజ్. సో వాళ్ళ గేమింగ్ ఎకోసిస్టంలో టీమ్ సీక్రెట్తో పార్ట్నర్షిప్ అంటే దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. దాని తర్వాత ఇది L3 వచ్చేసి ఆర్బిట్రమ్ పైన ఉంది. సో ఈవెన్ ఆర్బిట్రమ్ అఫీషియల్ ఛానల్స్ నుంచి కూడా దీనికి పుష్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇట్ ఈస్ బ్యాక్డ్ బై వెల్ బ్రాండ్స్, లైక్ మీరు వెబ్సైట్లో చూడొచ్చు యాన్మోకా బ్రాండ్, ఆఫ్ చైన్ ల్యాబ్స్, మల్టిపుల్ CMS. సో గుడ్ VCs కూడా దీన్ని బ్యాక్ చేస్తున్నాయి. అండ్ దెన్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ వచ్చేసి బైనాన్స్లో లిస్ట్ అయ్యే పొటెన్షియల్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ అవర్ హోప్. సో బైనాన్స్లో లిస్ట్ అయితే అవర్ ఇన్వెస్ట్మెంట్ విల్ కమ్ బ్యాక్ విత్ వెరీ గుడ్ ప్రాఫిట్. ఇన్ కేస్ బైనాన్స్లో లిస్ట్ అవ్వకుంటే మనం మొత్తం మనీ బిస్కెట్ అవుతుంది. సో దెన్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి దీని ప్రైస్. సో ప్రైస్ వచ్చేసి టూ కాస్ట్లీ రైట్ నౌ. $1,000 వచ్చేసి ఎంట్రీ బ్యారియర్. సో దెన్ సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసి నాన్ ట్రాన్స్ఫరబుల్, దీన్ని మీరు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేరు. సో మీ వ్యాలెట్లోనే పెట్టి దానిలోనే ఫార్మ్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి నోడ్. సో దీన్ని 24 hours రన్ చేయాల్సి ఉంటుంది నోడ్. సో నోడ్ రన్ చేయడానికి 2 కాస్ట్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనం VPS బై చేస్తుంటే మంత్లీ VPS కాస్ట్ ఉంటుంది. దెన్ గ్యాస్ ఫీజ్ ఎవ్రీ డే దాంట్లో టోకన్స్ మనకి ఏదైతే ఎస్క్రో XAI టోకన్స్ వచ్చో దాన్ని క్లెయిమ్ చేసేయడానికి గ్యాస్ ఫీజ్ పడుతుంది. దట్ ఈస్ సెకండ్ డ్రాబ్యాక్. దెన్ బర్న్ రిడమ్షన్. సో అనదర్ డ్రాబ్యాక్ వచ్చేసి మనం ఏదైతే టోకన్స్ ఇందులో రిడీమ్ చేస్తున్నామో 25% బర్న్తో స్టార్టింగ్లో 15 daysలో వస్తుంది. దట్ ఈస్ వన్ డ్రాబ్యాక్. అండ్ మినిమం 15 days అనేది అనదర్ డ్రాబ్యాక్. సో దీస్ ఆర్ ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్. సో ఇప్పుడు మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చింది. మీరు డెసిషన్ తీసుకున్నట్లయితే ఇప్పుడు కూడా మీరు దీన్ని బై చేయాలనుకుంటే నౌ కంటిన్యూ వాచింగ్ ద వీడియో. సో ఫస్ట్ థింగ్, పర్చేస్ చేయడానికి మీ దగ్గర ఆర్బిట్రమ్ చైన్లో టోకన్స్ ఉండాలి, ఇథీరియం. సో లెట్స్ గో. ఈ మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి పర్చేస్ శాంట్రీ కీ కొట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను 2 పర్చేస్ చేస్తున్నాను డెమో కోసం. సో 2 కొట్టేసి ఇన్ కేస్ మీకు డిస్కౌంట్ కావాలంటే కూపన్ కోడ్స్ ఉన్నాయి. ఇఫ్ అన్న కొట్టొచ్చు, లేకుంటే ఈ కూపన్ 2 కూపన్స్ ఉన్నాయి. ఆ కూపన్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అది కొట్టగానే మీకు 5% డిస్కౌంట్ వస్తుంది. సో దట్ ఈస్ అ గుడ్ డీల్. వన్స్ అది కొట్టగానే ఈ 3 టిక్ మార్క్స్ టిక్ పెట్టేసి కన్ఫర్మ్ పర్చేస్ కొట్టేసి అప్రూవ్ చేయండి. సో ఇథీరియం చూడొచ్చు, నేను 0.88 ఇథీరియంతో 2 నోడ్స్ అనేది నేను నోడ్ కీస్ పర్చేస్ చేస్తున్నాను. సో ఇక్కడ కన్ఫర్మ్ చేయగానే ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది. అండ్ దాట్స్ ఆల్, పర్చేస్ ఈస్ డన్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు దీన్ని వెబ్సైట్లో ఒక మీ విండోస్లోనే ఒక నోడ్ రన్ చేయొచ్చు. అది చూపిస్తాను ఫస్ట్. సో ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అండ్ రన్ నోడ్ అండ్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ కొట్టేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక ఫినిష్ కొట్టేస్తేనే మీకు జాయ్ యొక్క నోడ్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సెంట్రీ డాష్ నోడ్లో మీరు ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో ఎంటర్ యువర్ పబ్లిక్ కీ అంటే మీ వ్యాలెట్ అడ్రస్ ఇవ్వాలి. ఏ వ్యాలెట్తో మీరు పర్చేస్ చేశారో ఆ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసి యాడ్ వ్యాలెట్ కొట్టండి. సో వన్స్ అది కొట్టగానే మీ నోడ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు నా దగ్గర 2 కీస్ ఉన్నాయి, 1 వ్యాలెట్ అండ్ నా వ్యాలెట్ స్టాటిస్టిక్స్ ఇక్కడ చూడొచ్చు. సో ఇనిషియల్ స్టెప్స్ ఏంటంటే రైట్ సైడ్లో యాక్షన్ రిక్వైర్డ్ ఉంది కదా, అక్కడ రిజాల్వ్ కొట్టగానే మీకు సెంట్రీ ఒక వ్యాలెట్, టెంపరీ వ్యాలెట్ క్రియేట్ అవుతుంది. దీని నుంచి మనకు నోడ్ రన్ చేయవచ్చు. సో ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా, దీంట్లో మనం గ్యాస్ ఫీజ్ కోసం కొన్ని టోకన్స్ పెట్టుకోవాలి. సో దానికోసం మీ వ్యాలెట్ అడ్రస్ అవుతుందో దీన్ని కాపీ చేసుకోండి. మీ వ్యాలెట్లోకి వెళ్ళి ఇక్కడికి ఆర్బిట్రమ్ టోకన్స్ ఆర్బిట్రమ్ ఇథీరియం పంపించండి, అట్లీస్ట్ 0.005 ఇథీరియం. సో దాని తర్వాత నెక్స్ట్ కొట్టండి, కన్ఫర్మ్ చేయండి. అండ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెంట్రీ వ్యాలెట్లోకి వచ్చేసి ఇక్కడ రిఫ్రెష్ కొడితే మీ బ్యాలెన్స్ కనిపిస్తుంది. సో వన్స్ ఇది రాగానే ఫస్ట్ సెకండ్ స్టెప్ కంప్లీట్. సో థర్డ్ స్టెప్కి నాట్ అసైన్డ్ కీ. సో ఈ సెంట్రీ వ్యాలెట్కి మనం ఒక కీ అసైన్ చేయాలి. సో దానికోసం ఇక్కడ అసైన్ కీ ఫ్రమ్ యువర్ వ్యాలెట్ క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బేసికల్లీ మీరు ఏ వ్యాలెట్తో అయితే కీస్ పర్చేస్ చేశారో, నేను 2 కీస్ పర్చేస్ చేశాను కదా, ఆ వ్యాలెట్తో ఇక్కడ అసైన్ బటన్ క్లిక్ చేసి నేను మెటమాస్క్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయగానే నా వ్యాలెట్లో ఉన్న 2 కీస్ వచ్చేసి నా సెంట్రీ వ్యాలెట్ ఏదైతే ఇక్కడ యాప్లో క్రియేట్ అయిందో ఆ వ్యాలెట్కి లింక్ అయిపోతాయి. సో ఇక్కడ చూడొచ్చు ఈ సెంట్రీ వ్యాలెట్ అవుతుందో దీంతో నేను ఇప్పుడు మైనింగ్ అనేది ఆర్ నోడ్ రన్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో చూడొచ్చు డీటెయిల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకొక ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఏంటంటే దీనిలో మీరు KYC కంప్లీట్ చేస్తేనే మీరు టోకన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి ఇక్కడ అవైలబుల్ కంట్రీస్ ఏ ఉన్నాయి, రిస్ట్రిక్షన్ కంట్రీ ఏవి ఉన్నాయని. ఇండియా అయితే మీరు చేయొచ్చు, అదర్ కంట్రీస్ చెక్ చేసుకోండి. చెక్ చేసి KYC కూడా కంప్లీట్ చేసుకోండి, అప్పుడే మీరు రిడెంప్షన్ అనేది చేయొచ్చు. సో ఓకే, మనం ఇప్పుడు నోడ్ సెటప్, వ్యాలెట్ సెటప్ అండ్ దెన్ అసైన్ కూడా చేస్తాం మనం వ్యాలెట్ని. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు డెస్క్టాప్లో ఏదైతే యాప్ చూపించానో దాన్ని ఓపెన్ చేసి పెడితే రన్ అవుతూ ఉంటుంది. బట్ ఐ వుడ్ రికమెండ్ VPS పర్చేస్. సో ఎందుకంటే మీరు డౌన్ టైం ఎక్కువ పెట్టుకుంటే మీకు తక్కువ టోకన్స్ వస్తాయి. సో మీరు ఎంత నోడ్ని యాక్టివ్గా రన్ చేస్తారో అంత ఎక్కువ రివార్డ్స్ వస్తాయి. సో అందుకే నేను VPSలో కొంచెం $8 per month స్పెండ్ చేసి ఐ విల్ బీ డూయింగ్ దాట్. సో దానికి మీరు PQ హోస్టింగ్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ప్రోడక్ట్స్లో VPSలోకి వెళ్ళేసి ఆర్డర్ కొట్టేసి ఈ పర్టికులర్ స్పెసిఫికేషన్
2 కోర్ 4 GB ర్యామ్ అనమాట మినిమం రిక్వైర్మెంట్. సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళ స్పెసిఫికేషన్ ప్రకారం 4 GB ర్యామ్, 2 GB 2 కోర్ CPU, 60 GB ర్యామ్. సో దానికోసం మీరు $8.2 ఏదైతే ఉందో VPS దాన్ని పర్చేస్ చేయండి. ఇందులో Ubuntu 22.04 సెలెక్ట్ చేసి పే కొట్టండి. మీరు ఆటో రెన్యువల్ ఆన్ పెట్టుకోండి. సో దాని తర్వాత పే కొట్టేసేయండి. యూజింగ్ క్రిప్టో కరెన్సీ మీరు పర్చేస్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు మనకి VPS పర్చేజ్ అయిపోయింది. సో VPS పేజ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు డబల్ క్లిక్ చేసి ఫస్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ప్యానల్లోకి వెళ్ళేసి ఈ 3 డాట్స్ క్లిక్ చేసి చేంజ్ పాస్వర్డ్ కొట్టి పాస్వర్డ్ ఇచ్చేయండి, కంప్లీట్ అయిపోతుంది. సో వన్స్ పాస్వర్డ్ అవగానే మీరు పుట్టి సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి మీ IP కాపీ చేసుకొని పుట్టిలో పేస్ట్ చేసి ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ యాక్సెప్ట్ కొట్టండి. పుట్టిలో యూజర్ ఐడి వచ్చేసి రూట్ ఉంటుంది, పాస్వర్డ్ మనం ఇప్పుడైతే క్రియేట్ చేసామో దాన్ని ఎంటర్ చేయండి. సో వన్స్ అయితే ఎంటర్ అయ్యింది మన పుట్టి సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. సో మీకు ఈజీగా స్క్రీన్లో రన్ చేయడానికి నేను ఒక స్క్రిప్ట్ అనేది రెడీ చేశాను స్టెప్ బై స్టెప్. ఇది ఎక్కడ లేదు, యూట్యూబ్లో లేదు, వాళ్ళ ఛానల్ కూడా పోస్ట్ లేదు. నేను మన ఏలియో నోడ్ కోసం యూజ్ చేసిన స్క్రిప్ట్ని నేను ఇక్కడ వాడుతున్నాను. సో స్క్రీన్ యూజ్ చేసి ఏమవుతుందంటే మీరు పుట్టి సాఫ్ట్వేర్ క్లోజ్ చేసినా కూడా మన నోడ్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతుంది. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ కమాండ్ కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేయండి. సో ఈ కమాండ్స్ డాక్యుమెంట్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్ డౌన్లోడ్ చేసుకోండి. సో సెకండ్ కమాండ్ కాపీ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేయండి. థర్డ్ కమాండ్లో మనం స్క్రీన్ ఓపెన్ చేసి దాంట్లో రన్ చేస్తాం అనమాట మన నోడ్. సో స్క్రీన్ క్రియేట్ చేస్తున్నాం. స్క్రీన్ నేమ్ వచ్చేసి Zai, దాని తర్వాత sudo apt update, దాని తర్వాత sudo apt install curl unzip. సో ఈ కమాండ్స్. దాని తర్వాత నెక్స్ట్ కమాండ్ కూడా కాపీ చేసుకోండి, ఎండ్ వరకు అవుతుంది అది కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ కమాండ్ ఫస్ట్ టైం మీకు S వస్తుంది, Y కొట్టేసేయండి. నేను ఆల్రెడీ దాన్ని ఇన్స్టాల్ చేసిన నో కొట్టాను. సో దాని తర్వాత లాస్ట్ కమాండ్ ఇది కొట్టగానే మనకు స్క్రీన్లో డీటెయిల్స్ అడుగుతుంది. సో బూట్ ఆపరేటర్ కొట్టగానే మనకు ఎంటర్ ద ఆపరేటర్ ప్రైవేట్ కీ అడుగుతుంది. సో మీ ప్రైవేట్ కీ, సో ఇది కన్ఫ్యూజన్ అవ్వదండి. సో మీరు ఏ దాంట్లో అయితే కీ పర్చేస్ చేస్తారో ఆ ప్రైవేట్ కీస్ ఇక్కడ ఇవ్వకూడదు. సో రిమెంబర్ దాట్. సో ఏ దాంట్లో కీ పర్చేస్ చేస్తారో ఇట్ ఈస్ నాట్ దాట్ కీ. మీరు యాప్ ఇన్స్టాల్ చేశారు కదా, అక్కడ సెంట్రీ వ్యాలెట్ అని కొత్త వ్యాలెట్ క్రియేట్ అయింది కదా, దీంట్లో మనం $10 వర్త్ ఆఫ్ ఇథీరియం సెండ్ చేసాం కదా, ఆ వ్యాలెట్ ప్రైవేట్ కీస్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీరు టాప్లో ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ సెంట్రీ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే మీకు ప్రైవేట్ కీ చూపిస్తుంది. దాన్ని కాపీ చేసుకొని ఈ నోడ్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే పేస్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆ వ్యాలెట్తో ఆపరేటర్ వ్యాలెట్తో లింక్ అయిన మన 2 కీస్ ఇక్కడ రికగ్నైజ్ అయినాయి. అండ్ వీఆర్ స్టార్టెడ్ ఎర్నింగ్ దోస్ నోడ్ రివార్డ్స్. సో ఈ నోడ్ రివార్డ్స్ వచ్చేసి టైం పడుతుంది కలెక్ట్ అవ్వడానికి. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో ఇన్ కేస్ మీరు ఈ పర్టికులర్ స్క్రీన్లోంచి బయటికి రావాలంటే Ctrl+A+D కొట్టగానే కమాండ్లో మీకు బ్యాక్ స్క్రీన్కి వస్తుంది. ఇన్ కేస్ మీరు పుట్టి సాఫ్ట్వేర్ క్లోజ్ అయ్యి మళ్ళీ మీరు ఆ స్క్రీన్ యాక్సెస్ చేయాలంటే స్క్రీన్ -R Zai కొట్టి ఎంటర్ కొట్టగానే మళ్ళీ ఆ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈవెన్ మీరు పుట్టి సాఫ్ట్వేర్ క్లోజ్ చేసినా కూడా మీ నోడ్ అనేది 24/7 రన్ అవుతుంది. సో ఇది ఎవ్వరు కూడా చెప్పలేదు, వాళ్ళు డిస్కార్డ్లో కూడా చెప్పలేదు. సో మనం ఏలియో నోడ్ సెటప్ అప్పుడు నేను యూజ్ చేసిన టెక్నిక్ ఇది. సో అందుకే దాన్ని నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. సో అంతే గైస్. సో నౌ వీఆర్ గుడ్ టు గో. సో మనం యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. బట్ రైట్ నో ఇది 2-3 డేస్ అయింది లాంచ్ అయ్యి. సో ఇంకా ఎవరికి రివార్డ్స్ వెళ్ళలేదు. సో చాలా తక్కువ మందికి రివార్డ్స్ వెళ్ళలేదు. సో నాకు తెలిసి మీరు నోడ్ సెటప్ చేసి రన్ చేసిన ఒక 5 or 6 డేస్ తర్వాతనే మీకు వ్యాలెట్లో నోడ్ ఎస్క్రో Zai అనేది కనిపిస్తుంది. సో నాకు వన్స్ రివార్డ్ స్టార్ట్ అవగానే నా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తాను. సో నేను ట్విట్టర్లో వెంటనే ఫాలో అవ్వండి. సో ఇది గైస్ వీడియో ఆల్ అబౌట్ Zai గేమ్. సో మీ ఒపీనియన్లో మీరు దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో నేనైతే కంప్లీట్ గైడ్ చెప్పాను. ఇట్స్ అప్ టు యూ, పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్పాను. ఇట్స్ అప్ టు యూ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్. సో దాట్స్ ఆల్ గైస్, అది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.